అనగనగా ఒక రాజ్యంలో ఒక మహారాజు ఒక మహారాణి ఇద్దరు ఉండేవారు. వారిద్దరికీ ఒకరంటే ఒకరికి చాలా ఇష్టం. సాయంత్రం వేళల్లో ఈత కొలను దగ్గర ఇద్దరూ కలిసి కాలక్షేపంగా ముచ్చట్లు పెట్టుకుంటూ ఉండేవారు. ఆ మహారాజు అన్ని విద్యల్లో ఆరితేరినవాడు. కానీ అతనికి కాస్త గర్వం ఎక్కువ. ఆ విషయం మహారాణికి కూడా నచ్చేది కాదు. రాజ్యంలో మంత్రితో భటులతో మహారాణితో కూడా తన విద్యల గురించి గొప్పలు చెప్పుకుంటూ ఉండేవాడు. మహారాణి, విలు విద్యలో కత్తి సాములో నన్ను మించిన వారు ఎవరూ లేరు. వాళ్ళిద్దరూ అలా మాట్లాడుకుంటూ ఉండగా ఒక తుమ్మెద వచ్చి మహారాణి భుజం మీద వాలుతుంది. ఆ తుమ్మెద మహారాణి భుజం మీద వాలడంతో తన కత్తిసాము ప్రావీణ్యాన్ని మహారాణి ముందు ప్రదర్శించడానికి మంచి అవకాశం దొరికిందని మహారాజు ఆ తుమ్మెదను తన కత్తితో 2 ముక్కలు చేస్తాడు. చూశారా మహారాణి, నా కత్తితో మీ చర్మానికి ఏమాత్రం చిన్న ఘాటు కూడా పడకుండా ఆ తుమ్మెదను 2 ముక్కలు చేశాను. చూశారుగా నా కత్తి సాము. మహారాజా, మీరు రాజకుటుంబంలో జన్మించారు. మీరు బాల్యం నుండే అన్ని విద్యల్లో శిక్షణ లభించింది. మీరు బాల్యం నుండే చేసిన సాధన వలన ఇలాంటి నైపుణ్యాన్ని ప్రదర్శించడం పెద్ద గొప్ప విషయం కాదు. పైగా ఇలాంటి విషయాల మీద మీరు గర్వాన్ని ప్రదర్శిస్తే అది మీ పేరు ప్రతిష్టలకు భంగం కలిగిస్తుంది మహారాజా. ఇంతలా కష్టపడి తన ప్రతిభని ప్రదర్శిస్తే మహారాణి ఇలా అనడంతో మహారాజుకు చాలా కోపం వస్తుంది. ఎంతో సాధన చేసి సాధించిన ఈ నైపుణ్యాన్ని పొగడకుండా నీతి వాక్యాలు చెబుతావా? ఈ రోజు నుండి నువ్వు మన ఉద్యానవనంలోనే ఖైదీలా పడి ఉండు. నువ్వు నా దగ్గరికి రాకూడదు. అలా మహారాజు మహారాణి మాటలను అర్థం చేసుకోకుండా తనని కోపంతో ఉద్యానవనంలో ఖైదీలా ఉండమని పంపిస్తాడు. అలా ఆ మహారాణి ఉంటున్న ఉద్యానవనంలోనే వాళ్ళ పట్టపు ఏనుగు గర్భంతో ఉంటుంది. ఇవాళ రేపో బిడ్డకు జన్మనివ్వడానికి సిద్ధంగా ఉన్నట్టు నొప్పులతో బాధపడుతూ ఉంటుంది. అలా ఉద్యానవనంలో ఖైదీలా ఉన్న మహారాణి తన చెలికెత్తితో కలిసి దాని బాధను చూస్తూ ఉంటారు. చూడు నందిని, మన పట్టపు ఏనుగు పురిటి నొప్పులతో ఎంతో బాధపడుతుంది. ఇవాళ రేపో ఒక బిడ్డకు జన్మనిస్తుంది. మహారాజు కోపంతో మహారాణిని ఉద్యానవనంలో ఖైదీగా ఉండమని పంపించినందుకు ఒక్కడే బాధపడుతూ ఉంటాడు. కానీ మహారాణి మాటల్లోని ఆంతర్యాన్ని మాత్రం అప్పటికి అర్థం చేసుకోడు. మహారాణి తన తప్పు తెలుసుకొని తనని క్షమించమని అడిగేంత వరకు అంతఃపురానికి తీసుకురానని నిర్ణయించుకొని ఉంటాడు. ఉద్యానవనంలో మరునాడు ఉదయం ఆ పట్టపు ఏనుగు విపరీతమైన నొప్పులతో బాధపడుతూ ఉంటుంది. అలా కాసేపైన తర్వాత తన బిడ్డకు జన్మనిస్తుంది. అది చూసిన మహారాణి చెలికత్త ఇద్దరు కూడా చాలా సంతోషపడతారు. మహారాణి మాత్రం చాలా చిన్నగా ఉన్న ఏనుగు పిల్లను తన చేతుల్లోకి తీసుకుంటుంది. నందిని, ఈ ఏనుగు పిల్ల ఎంత చిన్నగా ముద్దుగా ఉందో చూడు. భలే బాగుంది కదా. ఈ రోజు నుండి నాకు ఇది కూడా తోడుగా ఉంటుంది. అలా ఆ మహారాణి ఆ ఏనుగు పిల్లని ఎత్తుకుని చాలా సంతోషపడుతుంది. అప్పుడు మహారాణికి ఒక ఆలోచన వస్తుంది. మహారాజుకు తన మాటల్లోని వాస్తవాన్ని అర్థమయ్యేలా తెలియచేయడానికి తాను ప్రతిరోజు ఉదయాన్నే లేచి ఆ ఏనుగు పిల్లను ఒక పళ్ళెంలో పెట్టుకుని
రోజు ఎత్తుతూ ఉంటుంది. అలా ఆ ఏనుగు పిల్ల ప్రతిరోజు తన బరువు పెరుగుతూ ఉన్నా కూడా మహారాణి మాత్రం చాలా సునాయాసంగా ఆ ఏనుగు పిల్లను పళ్ళెంలో పెట్టుకొని ఎత్తుతూ ఉంటుంది. మహారాణి, మీరు రోజు ఈ ఏనుగు పిల్లను ఎత్తుతున్నారు. ఇంత పెద్దగా బరువుగా అయినా కూడా ఎంతో సునాయాసంగా ఎత్తుతున్నారు. ఇది చాలా గొప్ప విషయం. నేను వెళ్ళి మహారాజుకి ఈ విషయాన్ని తెలియజేస్తాను. అలా ఆ చెలికత్తె మహారాణి ఏనుగును ఎత్తుతున్న విషయాన్ని మహారాజుకు చెప్పడానికి వెళ్తుంది. మహారాజా, మహారాణి ఏనుగును సునాయాసంగా ఒక పళ్ళెంలో పెట్టుకొని పైకి ఎత్తుతుంది. అలా చెలికత్తె మహారాజు దగ్గరికి వెళ్ళి మహారాణి బల ప్రదర్శన గురించి, మహారాణి ఆ ఏనుగును ఎత్తే విషయం గురించి మహారాజుకు చెబుతుంది. ఆ ఆశ్చర్యకరమైన విషయాన్ని చూడడానికి మహారాజు చెలికత్తెతో ఉద్యానవనానికి వెళుతాడు. అలా మహారాజు వచ్చి చూసేసరికి మహారాణి అంత పెద్ద బరువైన ఏనుగును పళ్ళెంలో సునాయాసంగా ఎత్తడం చూసి చాలా ఆశ్చర్యపోతాడు. మహారాణి, ఏమిటి ఈ ఆశ్చర్యం? ఇంత పెద్ద బరువైన ఏనుగును మీరు పళ్ళెంలో ఎత్తడమేంటి? ఏమిటి ఈ ఆశ్చర్యం? దీనికి కారణం ఏంటి మహారాణి? ఇంత బలం మీకు ఎక్కడ నుండి వచ్చింది? మహా బలవంతులే ఎత్తలేని ఈ ఏనుగును మీరు ఎలా ఎత్తారు మహారాణి? అలా మహారాజు ఆశ్చర్యంతో అడగడంతో మహారాణి ఇలా సమాధానం చెప్తుంది. ఇందులో పెద్ద గొప్ప విషయం ఏమీ లేదు మహారాజా. ప్రతిరోజు సాధన చేయడం వలన చాలా అవలీలగా ఎత్తడం సాధ్యమైంది. రోజు సాధన చేస్తే ఏదైనా సాధించవచ్చు మహారాజా. కానీ సాధించిన దానివల్ల మనకు గర్వం ఉండరాదు. అలా మహారాణి చెప్తున్న మాటల్లోని వాస్తవాన్ని మహారాజు గ్రహిస్తాడు. ప్రతిరోజు సాధన చేసి మహాబలవంతులే చెయ్యలేని బలాన్ని ప్రదర్శించినా కూడా నేను ఇసుమంతైనా కూడా గర్వం లేదు మహారాణి. నేను మాత్రం పుట్టుకతోనే రాజు అవ్వడం వల్ల కత్తిసాములో నైపుణ్యాన్ని ప్రదర్శించడం పెద్ద గొప్ప విషయం కాకున్నా కూడా మీరు మమ్మల్ని పొగడనందుకు గర్వంతో మిమ్మల్ని ఉద్యానవనంలో ఖైదీలా ఉండమని పంపించాను. నన్ను క్షమించు మహారాణి. అలా మహారాజు కష్టపడి సాధన చేసి సాధించిన దాని మీద గర్వం ఉండకూడదనే విషయాన్ని గ్రహిస్తాడు. అలా గర్వంతో తాను చేసిన తప్పుకు మహారాణికి క్షమాపణలు చెప్పుకుంటాడు. అలా మహారాజు మహారాణి ఇద్దరూ కలుసుకుని మళ్ళీ వారి యొక్క ఈత కొలను వద్ద కూర్చొని కాలక్షేపంగా మాట్లాడుకుంటూ ఉంటారు.